ఈరోజు చాలా విశేషమైన రోజు. అంటే కార్తీక మాసం త్రయోదశి సోమవారం, తర్వాత కుజ నక్షత్రాలైన చిత్తా నక్షత్రం. ముఖ్యంగా కొంతమంది చిత్తా నక్షత్రం నైదం తారైతే చూసుకోవాల్సింది కోరుతున్నాను. అయితే ఇప్పటికిప్పుడు ఈ షార్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు ఆయుష్మాన్ యోగం గర్జీకరణం, యోగం కరణం అన్నీ బాగున్నాయి. మనం సహజంగా చెప్తూ ఉంటాం, ఏదైనా ఒక పని మొదలుపెట్టి సరిగా కాకపోతే ఏది వాళ్ళ నా యోగం బాగుండలేదంటాం. అంటే వాళ్ళ యోగం ఆయుష్మాన్ యోగం, మంచి యోగం. కరణం కూడా గర్జీకరణం. సహజంగా కుజ నక్షత్రాలు, శని నక్షత్రాలు, రాహు నక్షత్రాలు ఇవి ఆస్పీషియస్ నక్షత్రాలు. ఆర్ద్ర తప్ప, ఆర్ద్ర కానీ లేదా తర్వాత బుధ నక్షత్రాలైన ఆశ్లేష తప్ప, జ్యేష్ఠ రేవతి మంచి నక్షత్రాలు, పుష్యమి అనురాధ ఉత్తర భద్ర చాలా విశేష నక్షత్రాలు శని నక్షత్రాలు, రాహు నక్షత్రాలైన స్వాతి శతవిషం మంచి నక్షత్రాలు, అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట మంచి నక్షత్రాలు. నక్షత్రాలు బాగున్నాయి, యోగం బాగుంది, కరణం బాగుంది, తిథి బాగుంది, వారం బాగుంది, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఈరోజు ఏదైనా సరే విద్యాభ్యాసం మొదలు పెట్టాలన్నా ఒక్క తారాబలం మాత్రమే చూసుకుని వాళ్ళకి, ఎందుకంటే నైదం తార కాకుండా చూసుకుని, ప్రత్యక్ష తార విపత్తార కాకుండా చూసుకుని మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఈరోజు ఏదైనా విద్యాభ్యాసం కానీ లేదా ఏదైనా శుభకార్యం, అంటే వివాహాది ఇట్లాంటి కార్యక్రమాలు కాదు, ఏదైనా సరే మనం ఒక పని తలిచినప్పుడు సహజమైన పనులు తలిచిపెట్టినప్పుడు ఆ పనుల్ని మొదలుపెట్టుకోవడానికి చాలా విశేషం, మంచిది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా ఈరోజు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా సందేహాలు వస్తే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్స్లో పెడితే వెంటనే దానికి సమాధానం ఇస్తాను. లేదా నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేపిస్తున్నా పర్వాలేదు. కామెంట్లో నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు అందరికీ కూడా నా ఫోన్ నెంబర్ తీసి నా ఫోన్కి చేయొచ్చు. నమస్కారం అందరికీ కూడా.